ప్రతి మార్నింగ్ మనల్ని రిఫ్రెష్ చేసేది ఈ చిన్ని కప్పు కాఫీ. దీని హిస్టరీ ఎక్కడ మొదలైందో మీకు తెలుసా? ఎన్నో ఏళ్ల క్రితం ఒక గొర్రెల కాపరి తన గొర్రె ఒక ఎర్ర పండు తిన్నాక డ్యాన్స్ చేస్తున్నాయని చూసి అతనికి కూడా ఉత్సాహం రావడం జరిగింది. ఆ పండ్లే మెల్లగా మన కాఫీగా మారింది. కొన్ని సంవత్సరాల తర్వాత టర్కీ దేశంలో భర్త భార్యకి కాఫీ ఇవ్వలేదని చెప్పి విడాకులు ఇచ్చింది. అప్పటి నుంచి కూడా కాఫీ అంటే ప్రేమ, గౌరవం, బాధ్యతకి గుర్తు. ఆ తర్వాత 16th డెకేడ్లో యూరోప్లో కొన్ని రాజులు కాఫీని బ్యాన్ చేశారు. ఎందుకంటే కాఫీ తాగితే వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు, తిరుగుబాటు చేస్తారని అనుకున్నారు. కానీ ప్రజలు దాన్ని ఎంత ప్రేమించారంటే చివరికి రాజులే తాగారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాఫీ గురించి ఎన్నో కథలు. అలాంటి అద్భుతమైన కాఫీ 2 స్పూన్స్ కాఫీ పౌడర్, 3 స్పూన్స్ షుగర్ అండ్ హాట్ మిల్క్తో ఎలా తయారు చేయాలో చూసేశారు కదా. అలాంటి ఈ కాఫీ ఒక ఎడిక్షన్ లాంటిది. ఎక్కువ తాగినా కూడా డేంజరే. For more information, follow my channel. Bye guys.